హాయ్ హలో వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ నాగరాజ్ సార్. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మనకు తొలి దశ ఉద్యమం 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో ఈ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి జీవోస్ యాజ్ గవర్నమెంట్ ఆర్డర్స్ లో మనకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. గ్రూప్ 1, 2, 3 లాంటి ఎగ్జామ్స్ లో దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాల్సింది జీవో నంబర్ 36. 1969లో ఒక చారిత్రాత్మకంగా వచ్చినటువంటి ఒక విషయంగా మనం చెప్పవచ్చు జీవో నంబర్ 36. మరి ఈ జీవో నంబర్ 36 అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేబిఆర్ కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము ఈ జీవో నెంబర్ 36ని తీసుకురావడం జరిగింది. మరి ఈ జీవో నెంబర్ 36ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి? అసలు ఎందుకు వచ్చింది ఈ జీవో నెంబర్ 36? ఏ కారణం చేత వచ్చింది? ఏ రోజున వచ్చింది? మరి ఏమని చెప్పింది ఈ జీవో నెంబర్ 36? మరి తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ జీవో నెంబర్ 36 విషయంలో? మరి దాని గురించి ఈ రోజు వివరించుకుందాం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఉద్యమ ప్రారంభ సమయంలోనే అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకుడు టిఎన్జిఓ నాయకుడు కేఆర్ ఆంబ్రోస్ అప్పుడున్నటువంటి 28 ఉద్యోగ సంఘాల నాయకులతో అప్పుడున్నటువంటి ప్రభుత్వమైనటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రశ్నించినటువంటి సమయంలో మా ఉద్యోగాల విషయంలో మరి మా నిధుల విషయంలో 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఉద్యోగాల విషయంలో నిధుల విషయంలో మాకు లెక్కలు చెప్పాలి అని చెప్పేసి అడిగిన సమయంలో మరి 1969 జనవరి 21వ తారీఖున వచ్చినటువంటి ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ ఈ జీవో నెంబర్ 36. మరి ఈ జీవో నెంబర్ 36 ఎవరి విషయంలో వచ్చింది అంటే ఉద్యోగుల విషయంలో వచ్చింది. అప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఈ యొక్క జియో నెంబర్ 36 వచ్చింది అని చెప్పొచ్చు. అప్పుడున్నటువంటి కేఆర్ ఆమ్రోస్ 1956 నవంబర్ 1 నుండి ఈ జనవరి 1969 నాటికి ఆంధ్ర నుంచి తెలంగాణకి వచ్చినటువంటి ఈ ఆంధ్ర ఉద్యోగులందరినీ కూడా తిరిగి వెనక్కి పంపాలి అని చెప్పేసి అడగడంతో మరి ఉద్యోగులు అంటే అన్ని రకాల ఉద్యోగులు వస్తాం, కానీ అప్పుడున్న ప్రభుత్వం తెలివిగా ఈ జీవో నెంబర్ 36ని కేవలం విద్యుత్ ఉద్యోగుల విషయంలో తీసుకురావడం జరిగింది. ఆ విద్యుత్ ఉద్యోగుల విషయంలో 4500 మంది ఉద్యోగులను తిరిగి వారి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఎప్పటి లోపల? 1969 ఫిబ్రవరి 28 లోపల, అంటే జనవరి 21వ తారీఖున వచ్చినటువంటి ఈ జీవో నెంబర్ 36లో 4500 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకి వెళ్ళిపోవాలి ఫిబ్రవరి 28 లోపల అని చెప్పేసి వచ్చినటువంటి అంశమే ఈ జీవో నెంబర్ 36 అని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ జీవో వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అని అంటే, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాల విషయంలో కానీ వచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ విషయంలో కానీ న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేస్తుంటాయి. కాబట్టి ఆంధ్రవాదులు ఇక్కడ ఉన్నటువంటి జీవో నెంబర్ 36 విషయంలో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు ఒక 5 న్యాయమూర్తులతో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసుకుంది. జస్టిస్ చిన్నప్పారెడ్డి అప్పుడున్నటువంటి న్యాయమూర్తిగా జస్టిస్ చిన్నప్పారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ ధర్మాసనము, ఈ 5 న్యాయమూర్తులతో ఏర్పడిన ఈ ధర్మాసనము ఈ జీవో నెంబర్ 36 అనేది చెల్లదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆందోళనకారులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆందోళనకారులందరూ కూడా మరి మా ఉద్యోగాల విషయంలో మరి మా ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారనే ఉద్దేశంలో ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పిన సమయంలో మరి అప్పుడున్న ప్రభుత్వం ఏమని ఇచ్చిందంటే, వీళ్ళందరినీ కూడా ఆంధ్రాకి పంపే బదులు అక్కడ కొత్తగా కొన్ని న్యూమరికల్ పోస్ట్ని ఏర్పాటు చేసి వారికి అక్కడనే పని ఇవ్వాలి అని చెప్తూ జీవో నెంబర్ 36 చెల్లదు అని చెప్పింది. మరి తెలంగాణ వాదులు ఈ చిన్న విద్యుత్ ఉద్యోగుల విషయంలో అప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సమయంలో
మరి ఈ జస్టిస్ చిన్నప్పారెడ్డి తీర్పు అనేది మనకు ఫిబ్రవరి 3వ తారీఖున రావడం జరిగింది. మరి అదే విధంగా మరి తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు 1969 మార్చి 28వ తారీఖున ఈ విషయం పైన అప్పుడు ఉన్నటువంటి జస్టిస్ హిదైతుల్లా ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ హిదైతుల్లా ఈ జీవో నెంబర్ 36 అనేది చెల్లదు అని చెప్పేసి ఈ జీవో నెంబర్ 36 ని కొట్టివేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నాం. తెలంగాణ వాదులు ఈ విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఆంధ్ర వాదులు హైకోర్టుని ఆశ్రయిస్తే మరి తెలంగాణ వాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించినా సరే మరి ఈ జీవో నెంబర్ 36 సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. చిన్న విద్యుత్ ఉద్యోగుల విషయంలో హైకోర్టుని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మన తెలంగాణ వాదులు మరి వెనక్కి తిరిగి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యోగుల విషయంలో 1969 విషయంలో ఉద్యోగులు ఉద్యమంలోకి రావడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. జీవో నెంబర్ 36 ని సుప్రీంకోర్టు కొట్టివేయడం.